బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీకి పెట్టుబడులే ధ్యేయంగా మంత్రి లోకేష్ దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. నేటి నుంచి ఈ నెల 11 వరకు ఈ టూర్ కొనసాగనుంది. ఇందులో భాగంగా అక్కడి మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. సియోల్లో ఇండియా డయాస్పోరా భేటీలో లోకేష్ ప్రసంగించనున్నారు. అక్కడ భారతీయులు, తెలుగువారితో లోకేష్ ఆత్మీయంగా భేటీ కానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీకి పెట్టుబడులే ధ్యేయంగా మంత్రి లోకేష్ దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. నేటి నుంచి ఈ నెల 11 వరకు ఈ టూర్ కొనసాగనుంది. ఇందులో భాగంగా అక్కడి మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. సియోల్లో ఇండియా డయాస్పోరా భేటీలో లోకేష్ ప్రసంగించనున్నారు. అక్కడ భారతీయులు, తెలుగువారితో లోకేష్ ఆత్మీయంగా భేటీ కానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీకి పెట్టుబడులే ధ్యేయంగా మంత్రి లోకేష్ దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. నేటి నుంచి ఈ నెల 11 వరకు ఈ టూర్ కొనసాగనుంది. ఇందులో భాగంగా అక్కడి మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. సియోన్లో ఇండియా డయాస్పోరా భేటీలో లోకేష్ ప్రసంగించనున్నారు. అక్కడ భారతీయులు, తెలుగువారితో లోకేష్ ఆత్మీయంగా భేటీ కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఈ రోజు నుంచి ఈ నెల 11వ తేదీ వరకు దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటించబోతున్నారు. ఏపీలో పెట్టుబడులపై మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించబోతున్నారు. సియోల్లోని ఇండియా డయాస్పోరా భేటీలో కూడా లోకేష్ ప్రసంగం ఉండబోతుంది. సియోల్లోని భారతీయులు, తెలుగు వారితో లోకేష్ ఆత్మీయ భేటీ కూడా నిర్వహించబోతున్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు తెచ్చేందుకు విదేశీ పర్యటనకు వెళ్తూ ఉన్నారు. విదేశీ పర్యటనకు వెళ్లి అక్కడున్నటువంటి పెట్టుబడిదారుల్ని ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్నటువంటి అనుకూల వాతావరణాన్ని వివరించి వాళ్ళని ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వివిధ సార్లు నారా లోకేష్ అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితిలో, ఏదైతే విదేశీ పర్యటనకు వెళ్ళినటువంటి సమయంలో అక్కడ పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ తెచ్చేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 6 రోజుల పాటు మంత్రి లోకేష్ దక్షిణ కొరియాలో పర్యటించబోతున్నారు. అక్కడ దీనికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, అదే విధంగా మంత్రిత్వ శాఖ అధికారులు, దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో కూడా ఇటు నారా లోకేష్ భేటీ కాబోతూ ఉన్నారు. 6వ తేదీన దక్షిణ కొరియా టెక్ స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా నారా లోకేష్ పాల్గొనబోతూ ఉన్నారు. దాంతో పాటు భారీ పరిశ్రమల సంఘం అధ్యక్షుడితో కూడా ఇటు నారా లోకేష్ భేటీ అవుతారు. 7వ తేదీన అక్కడ గ్లోబల్ ఏదైతే స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ తో కూడా నారా లోకేష్ భేటీ కాబోతూ ఉన్నారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి విందు సమావేశంలో పాల్గొంటారు. దాంతో పాటు ఎల్జీ అనుబంధ సంస్థలకు చెందినటువంటి ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నాయి. 8వ తారీఖు, అదే విధంగా 10వ తారీఖు, 11వ తేదీ మొత్తం కూడా దీనికి తగిన విధంగానే షెడ్యూల్ అంతా కూడా అధికారులు పూర్తి చేశారు. అదే ఏదైతే 10వ తారీఖు నైట్ సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ లో ఇటు నారా లోకేష్ పాల్గొనబోతూ ఉన్నారు. మొత్తంగా
ఆంధ్రప్రదేశ్ నుంచి నారా లోకేష్ దక్షిణ కొరియా వెళ్లి దక్షిణ కొరియాలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు అదేవిధంగా ఉన్నతాధికారులందరినీ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఉన్నటువంటి అనుకూల వాతావరణాన్ని వివరించి వాళ్ళ పెట్టుబడులు ఇక్కడ తీసుకువచ్చేందుకు నారా లోకేష్ పర్యటన కొనసాగబోతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ యువతకి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టుబడులు పెట్టిస్తాము, అభివృద్ధి చేస్తాము, మీకు ఉపాధి కల్పిస్తామంటూ కూడా నారా లోకేష్ యువగలంలో పదే పదే అక్కడ యువతకి చెప్పుకుంటూ వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే దిశగానే ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్లి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్నటువంటి అనుకూల వాతావరణం వివరించడం, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టించడం, దాంతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి తీరు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈసారి దక్షిణ కొరియా పర్యటన కూడా మొత్తం 6 రోజులు జరిగేటువంటి ఈ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ కి పెద్ద ఎత్తున పెట్టుబడులు తేవడమే ప్రధాన ఎజెండాగా నారా లోకేష్ పర్యటన కొనసాగబోతూ ఉంది. థ్యాంక్ యూ నరేంద్ర.